నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ కవి రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి మ్యూజిక్ చేయడం ఎవ్వరికీ అర్థం కాని విషయం. రాష్ట్ర గీతానికి మ్యూజిక్ చేయడానికి తెలంగాణలో కళాకారులు లేరా? కీరవాణి గారు అంటే మాకు సంపూర్ణ గౌరవం ఉంది. ఒక గుర్తుగా ఉంది అని చెప్పి చాలా మంచి మాటలతోని ప్రారంభించినారు అధ్యక్ష. అది చెప్తూ అట్లానే మన సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. అవి చెప్తూ ఒక మాట ఏమంటారంటే అధ్యక్ష, మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు. సంతోషం అధ్యక్ష. తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికీ సంతోషం. కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది. దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష.